హాయ్ అండి, నా పేరు శృతి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం రైస్ ఫ్లోర్, బియ్యపిండి, ఆయిల్, కరివేపాకు అవన్నీ వేసి బాగా కలుపుకోండి. అండ్ అందులోనే కొంచెం మిరియాల పొడి, నిమ్మకాయ రసం కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్కి మంచిగా చేత్తో కానీ స్పూన్తో కానీ దాన్ని మంచిగా మ్యారినేట్ అంతా అప్లై చేసేయండి. ఆ మ్యారినేట్ చేసిన ఫిష్ని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంచిది. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కరివేపాకు వేసేసి మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం ఆయిల్ వేడిగా ఉండడంతో మనం చాలా జాగ్రత్తగా ఫిష్ అనేది వేసుకోవాలి ఆయిల్లో. ఒక 7 to 8 minutes ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని అలా ఉంచేయండి. మూత ఏం వేయాల్సిన అవసరం లేదు, సో లిడ్ అవసరం లేదు. తర్వాత చిన్నగా ఫ్లిప్ చేసుకోండి. అండ్ అదర్ సైడ్ కూడా ఒక 7 to 8 minutes అయితే సరిపోతుంది. ఇంకా మాకు ఇలా కొంచెం డార్క్ రోస్ట్ అయితేనే ఫిష్ అంటే బాగుంటుంది ఫిష్ ఫ్రైకి. సో లైక్ ఒకవేళ మీకు ఇంత డార్క్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేకుంటే ముందే తీసేసుకోవచ్చు చూసుకొని. సో ఈజీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. తినే ముందు నిమ్మకాయ రసం వేసుకొని తినేసేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.